హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 24 బ్లిస్ కలర్స్. మీలో నా ఛానల్ని న్యూగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో మన సబ్స్క్రైబర్లో ఒకరైన మానస గారి కోసం. సో తనకి Feb 4th మెహందీ ఈవెంట్ ఉందన్నారు. బ్రైడల్ థీమ్లో ఉండే ఒక రిఫరెన్స్ పిక్ కూడా నాకు సెండ్ చేశారు. అది ఎలా వేయాలి సింపుల్గా అనేది ఈజీ స్టెప్స్తో చూపించమన్నారు. సో ఈరోజు అదే వీడియో. సో ఫస్ట్ నేను ఇక్కడ స్టార్టప్ డిజైన్ కోసం ఫస్ట్ బార్డర్ డ్రా చేసుకొని ఆ తర్వాత ప్యాలెస్ డిజైన్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో తను ఏ పిక్ అయితే సెండ్ చేసిందో సేమ్ అలాగే డ్రా చేస్తున్నాను, కానీ మనకి ఎలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలనేది చూపిస్తున్నాను. కొందరికి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా వేయాలి అనేది అర్థం కాదు కదా, సో అందుకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇలా ప్యాలెస్ డిజైన్కి ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత అందులో యూ షేప్స్ని ఇలా 3 రివర్స్ ఉండేలాగా డ్రా చేయండి. పైన ఇలాగా మళ్ళీ ఒక షేప్ని డ్రా చేసి సో దాంట్లో ఒక చిన్న లైన్ని డ్రా చేసుకోండి. దీనిపైన ఇప్పుడు మనకి మళ్ళీ ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసేసుకొని వాటి మధ్యలో ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ షేప్ని డ్రా చేసుకోండి. 2 లేయర్స్ అలా, ఒకటి బోల్డ్ చేయడానికి, ఒకటి షేడింగ్ ఇవ్వడానికి అలా యూజ్ అవుతుంది. సో ఇలా మీరు లేయర్స్ లాగా డ్రా చేసుకోవచ్చు. ప్యాలెస్ డిజైన్స్ అంటే చాలా సింపుల్. మనకి ఇలా డ్రా చేసుకున్నాక 2 సైడ్స్ ఖాళీ ఉంటుంది కదా, మళ్ళీ ఇలా ఒక షేప్ని డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న బార్డర్ని డ్రా చేయండి. బార్డర్ అంటే మనకి ఈ ప్యాలెస్ డిజైన్స్కి ఇలా ఒక పిల్లర్ టైప్ డ్రా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ డిజైన్. సో ఈ బార్డర్ని డ్రా చేసుకోండి. పైన హాఫ్ వ్యూ లాగా డ్రా చేసుకొని కింద ఒక మళ్ళీ కర్వ్డ్ వీ లాగా డ్రా చేయండి. అండ్ నేను ఎక్కడైతే డాట్స్ పెట్టి చూపించానో అవన్నిటిని బోల్డ్ చేయండి. అటువైపు కూడా సేమ్ డ్రా చేసుకోండి. పైన ఇలా జస్ట్ హాఫ్ సర్కిల్ డ్రా చేసుకొని బోల్డ్ చేయండి. 2 లైన్స్ వేసేసి ఇలా డ్రా చేసి బోల్డ్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ 2 సైడ్స్ ఖాళీ ప్లేస్ ఉంది కదా, సో దాంట్లో కూడా ఇప్పుడు డ్రా చేసినట్టుగానే స్మాల్ సైజ్లో బోత్ సైడ్స్ డ్రా చేసుకోవాలి. దానిపైన మళ్ళీ నేను పీకాక్ని డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ ఇటువైపు డ్రా చేసి చూపిస్తున్నాను, ఒకటి చూడండి. సో ఇలా డ్రా చేసుకొని మధ్యలో కొంచెం బోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత షేడింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇటువైపు కూడా ప్లేస్ ఉంటుంది కాబట్టి దీనిపైన మనం పీకాక్ని డ్రా చేద్దాము. మీరు ఇలా ఈ డిజైన్ డ్రా చేయడానికి 0.38 mm పిన్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే డిజైన్ అనేది చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది అప్పుడు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పీకాక్ని డ్రా చేస్తున్నాను. ఈ పీకాక్ కూడా చాలా స్మాల్గా డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేసుకోండి. నాకు తను పెట్టిన ఇమేజ్లో ఎల్బో పై నుంచి డిజైన్ స్టార్ట్ అయ్యి ఉంది. సో నేను అందుకే బుక్లో ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నాను. మీరు కూడా ఫుల్ డిజైన్ వేయాలనుకుంటే ఇలానే పేపర్లో క్రాస్గా డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్యాలెస్ డిజైన్ డ్రా చేసిన తర్వాత యూ షేప్ బార్డర్ని డ్రా చేశాను. సో కొంచెం గ్యాప్ ఇచ్చేసి దానిపైన నేను దా డిజైన్ వేయడానికి ప్లేస్ వదిలాను. తర్వాత ఎలిఫెంట్ బార్డర్ని డ్రా చేసుకొని పైన ఇలా దా డిజైన్ని డ్రా చేస్తున్నాను. సో మనకు అన్నీ ఒకే వైపుగా డార్క్ ఎలిమెంట్స్ ఉండకుండా ఇలా లైట్ ఎలిమెంట్స్ ఉండడానికి మనం ఇలా దా డిజైన్ డ్రా చేసుకోవచ్చు. సో కంప్లీట్గా డ్రా చేయండి. తర్వాత ఇక్కడ కూడా నేను యూ షేప్ని ఈ బార్డర్లో డ్రా చేస్తున్నాను. మనకి పైన కింద యూ ఉండేలాగా డ్రా చేస్తున్నాను. సేమ్ మొత్తం రిపీట్ చేయండి చివరి వరకు. కింద హమ్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎలిమెంట్స్ అనేవి బ్రైడల్ ఎలిమెంట్స్ అన్నీ రావాలన్నమాట. సో 4 ఎలిమెంట్స్ అట్లీస్ట్ ఒక హ్యాండ్లో వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఏ లెంత్ అయితే తీసుకుంటున్నామో సేమ్ అదే లెంత్ని మనము ఫాలో అవుతూ వెళ్ళాలి. సో ఇలా ఫస్ట్ బార్డర్ డ్రా చేసుకోండి. 3 పార్టిషన్స్ చేశాను. మనకి మిడిల్ వన్లో బ్రైడల్ ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. చివరికి మనము కట్ వర్క్ కానీ ఏదైనా ఫిల్లింగ్ కానీ గ్రిడ్స్ కానీ వేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నాను. రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అదే వినాయకుడిని సేమ్ ఇలా డ్రా చేస్తున్నాను. చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన చూడండి, నేను బ్యాక్ డ్రాప్గా ఇలా ఒక కర్వ్ లైన్స్ని 3గా డ్రా చేశాను కదా. సో అలా డ్రా చేసిన తర్వాత దాని మధ్యలో మనం బోల్డ్ చేసుకోవాలి. సో బోల్డ్ చేసుకొని ముందు లైట్గా షేడింగ్ డ్రా చేస్తే అది మనకు అక్కడ వినాయకుడు అనేది హైలైట్ అవుతుంది అన్నమాట. సో తర్వాత చూడండి నేను షేడింగ్ ఇస్తున్నాను. ప్రతి దానికి అలా షేడింగ్ ఇవ్వండి, చుట్టూ షేడింగ్ ఇవ్వాలి. సో ఇటువైపుకి నేను ఈ బార్డర్ వేయడానికి జస్ట్ హమ్స్ వేసుకొని తర్వాత ఫిల్లింగ్ చేస్తున్నాను. ఫిల్లింగ్ ఏంటంటే 3 లేయర్స్ హమ్స్ వేస్తున్నాను. సో బోత్ సైడ్స్ వేసాను అలా. తర్వాత ఫిల్లింగ్ కూడా వేసాను చూడండి. నెక్స్ట్ కూడా సేమ్ మళ్ళీ అలానే షేప్ డ్రా చేసుకొని ఇందులో నేను కలసంని డ్రా చేస్తున్నాను. మీరు కలసం అనే కాకుండా వేరే కొంగులముడైనా ఏదైనా డ్రా చేసుకోవచ్చు. బ్రైడ్ అండ్ గ్రూమ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆ షేప్ని కూడా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ నేను కలసాన్ని డ్రా చేసి చూపిస్తున్నాను.
మనం పైన సైడ్స్కి ఆల్రెడీ ఫిల్లింగ్ వేసాం కదా, అక్కడ అంత నిండుగా ఉంది కాబట్టి ఇక్కడ మనం జస్ట్ లైట్గా ఉండేలాగా వేసుకోవాలి. బ్రైడల్ ఎలిమెంట్స్ ఎలా వేయాలో తెలియని వాళ్ళు, సో మనకి షార్ట్స్లో నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టాను. సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో చూడొచ్చు. నెక్స్ట్ ఇలా షేడింగ్ వేసుకున్న తర్వాత ఇటువైపుకి నేను లైన్స్ వేసేసి చెక్స్ ప్యాటర్న్లో ఇలా మనం స్ట్రోక్స్ని డ్రా చేస్తాం కదా, సో దాన్ని డ్రా చేస్తున్నాను. సేమ్ డ్రా చేయండి. పైన మనకి డార్క్ ఉంటే కింద లైట్ కాంబినేషన్లో ఉండాలి కాబట్టి సో అలా డ్రా చేశాను. అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ కూడా సేమ్ స్టెప్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ నేను అగ్నిహోమాన్ని డ్రా చేస్తున్నాను. సో ఇవన్నీ నేను ఆల్రెడీ డ్రా చేసి చూపించాను. సో మీకు ఈజీగా ఉండడానికి షార్ట్స్ని ఒకసారి కూడా చెక్ చేయండి. అందుకే ఇక్కడ మళ్ళీ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ మళ్ళీ ఇక్కడ నేను 2 సైడ్స్కి జస్ట్ స్పైరల్తో ఎండ్ చేశాను. మీరు ఈ డిజైన్ని ఫస్ట్ డ్రా చేసే ముందు హ్యాండ్లో చిన్న చిన్న మార్క్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎక్కడి నుంచి ఏ బార్డర్ వేయాలి అనేది. సో అలా అయితే మీకు చాలా ఈజీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్లో ఇలా ఫస్ట్ లెటర్స్ని డ్రా చేసుకోండి, బ్రైడ్ అండ్ గ్రూమ్వి. తర్వాత జస్ట్ జిగ్జాగ్తో ఎండ్ చేశాను 2 సైడ్స్. ఇప్పుడు ఇందులో మనము బ్రైడ్ వేయడానికి ఇలా ఒక హాఫ్ కట్ వర్క్ డిజైన్ వేయడానికి అండ్ తర్వాత ఇక్కడ బ్రైడ్ని వేస్తున్నాను. ఇక్కడ బ్రైడ్ని నేను సైడ్ ఫేస్ నుంచి డ్రా చేస్తున్నాను. సో నేను స్ట్రైట్ ఫేస్ ఏం డ్రా చేయట్లేదు, అందులో సైడ్ ఫిగర్ మాత్రమే ఉంది. సో మీరు ఈ ఫిగర్ని నేర్చుకోవాలనుకుంటే షార్ట్స్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, చూడండి. కంప్లీట్ ఫిగర్ నేర్చుకోవాలనుకుంటే మన లాంగ్ వీడియోలో కూడా ఉంది. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు చూసి నేర్చుకోండి. ఇక్కడ లిప్స్ అనేవి నేను బోల్డ్ చేశాను, మీరు బోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కొంచెం ఇక్కడ నేను బోల్డ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇది 1 హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను కదా, మీరు ఇంకో అదర్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. ఓన్లీ మిడిల్లో ఎలిమెంట్స్ని మాత్రమే మనము వేరే డ్రా చేసుకోవాలి. మిగతా ఫిల్లింగ్ అంతా సేమ్ ఉండేలాగానే డ్రా చేయాలి. అండ్ పామ్లో అటువైపు మళ్ళీ మనము గ్రూమ్ని డ్రా చేయాలి. సో ఇటువైపు ఫిల్లింగ్ ఇలా ఉండి అటువైపుకి వేరే వేరే ఫిల్లింగ్ అనేది డ్రా చేయొద్దు, సేమ్ అనేది ఉండాలి 2 సైడ్స్కి. సో అందుకే 1 సైడ్ వేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో సెకండ్ హ్యాండ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ దగ్గరికి 2 హ్యాండ్స్ని దగ్గర పెట్టేసి సో మీరు మార్క్స్ అనేవి ముందే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ పెట్టినప్పుడు హ్యాండ్స్ దగ్గరగా అన్నీ ఈక్వల్గా ఉండాలి మనం వేసినవనేవి. సో ఇదొక టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. కొందరు ఎంత టైం పట్టొచ్చు అని కూడా అడుగుతారు. సో మోస్ట్లీ మనకు బ్రైడ్కి వేయడానికి 2 అవర్స్ అయితే పడుతుంది, అది ఒక సైడ్ వేయడానికే. ఇలాంటి హెవీ డిజైన్ వేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది, ఈజీగా 2 to 2.5 అవర్స్ పడుతుంది. ప్రాక్టీస్ ఎక్కువ ఉండి స్పీడ్గా వేసే వాళ్ళు మాత్రం అయితే 1.5 అవర్లో ఈ డిజైన్ని వేయొచ్చు. మనం పామ్లో ఫిగర్స్ వేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా 4 ఫింగర్స్తో మెజర్ చేసుకున్న తర్వాత హెడ్ అక్కడ నుంచి డ్రా చేయాలి. సో ఈ వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను, బట్ అక్కడ చెప్పడం అనేది మర్చిపోయాను, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. సో అలా అయితేనే కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ సైజ్లో 2 బ్రైడ్ అండ్ గ్రూమ్ వస్తాయి అన్నమాట. సో పైన మనకు ప్లేస్ ఉంటే మనం ఏదైనా కట్ వర్క్ డిజైన్ కానీ దా డిజైన్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక వైపుకి కట్ వర్క్ డిజైన్ డ్రా చేశాను అండ్ అదర్ సైడ్ ఏమో చిన్నగా ఇలా హ్యాంగింగ్స్ టైప్ డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి బ్రైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇటువైపు నుంచి జస్ట్ ఇలా ఒక దుప్పట్ట టైప్ని డ్రా చేసుకోండి. నేను ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం జస్ట్ స్పైరల్ వేసేసి కింద జుమ్కాని యాడ్ చేశాను. తర్వాత ఫింగర్స్కి సేమ్ మనం పైన అయితే ఏదైతే ఎలిమెంట్స్ని యూజ్ చేసామో సో వాటిని రిపీట్ చేశాను అన్ని ఫింగర్స్కి ఉండేలాగా. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, సో చూడండి. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే చాలా ఈజీ స్టెప్స్తో వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ రేష్మా గారు కూడా ఒక రిఫరెన్స్ పిక్ అనేది సెండ్ చేశారు. ఆ డిజైన్ ఎలా వేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపించమన్నారు. సో నెక్స్ట్ వీడియోలో అది ఎలా వేయాలనేది నేను డీటెయిల్గా చూపిస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.